కాపాడింది కాదండి. ధర్మశాస్త్రం దేన్ని చేయటాలకపోయినా దాన్ని నెరవేర్చిన వాడు రక్షిత తన ప్రజలను వారి పాపములు రక్షించిన వాడు రక్షకుడై ఉన్నాడు. రెండు గట్టిగా చెప్పలు కూడా మహిమపరచాలి. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేదు. మర్చిపోయింది అమ్మ దేవుని స్తోత్రం. దినం ఎక్కడి నుంచి వచ్చింది, వారం ఎక్కడి నుంచి వచ్చింది, పక్షం ఎక్కడి నుంచి వచ్చింది, నెల ఎక్కడి నుంచి వచ్చింది, సంవత్సరం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మర్చిపోయి తనలో వచ్చిన వాడే దేవుడు వచ్చి నేనే దేవుణ్ణి నాకంటే వీడు ఉన్న సంగతి మర్చిపోయా. అమ్మ అర్థమవుతుందా? నా తండ్రి అంటాడు ఈ నాకంటే గర్భిస్తే ఏంటమ్మా ఈయన అంటాడు తండ్రిని మర్చిపోన్నాడు, పక్కన ఉన్న తండ్రి ఈయన మర్చిపోయి నేనే అంటున్నాడు. కానీ ఈయనంటే ఈయన వచ్చాడు. అసలు కథ ప్రారంభించబడింది మా ముత్తాతలు వచ్చింది. రెండు చొప్పున కూడా మర్చిపోతున్నామా? ఈ తాత లేకపోతే మా ముగ్గురు వచ్చి ఉండేవాళ్ళకి కాదు. కానీ నేనంటున్నాను నేను నేనంటే అంతే కదమ్మా. కాబట్టి ప్రియుల భక్తులారా, నన్ను నా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు తన ప్రణాళిక చొప్పున ఈ సృష్టిని సృష్టించాడు. ఆయనే లోక రక్షకుడైన దేవుడు. రెండు చొప్పున కూడా మర్చిపోతాడు. కూర్చుండే థ్యాంక్ యూ. సమాధానకర్తగా అంగీకరించాను. గట్టిగా చప్పటి కూడా దేవుని మర్చిపోతాడు. యేసు ప్రభువా నీవెవరో నాకు తెలియదు నాయన, నీవెలాగొంటావో నాకు తెలియదు. కానీ నా ప్రశ్నకు సమాధానకర్తగా దొరికిన సమాధానకర్తమైన దేవుడు అని యేసుని నా సమాధానకర్తగా అంగీకరించాను. రెండు చప్పలు కూడా గట్టి దేవుని స్తోత్రాలు చెల్లించారు. నా ఇంట్లో నలుగురు 4 విధానాన్ని పేరు చెప్పారు. ఒక క్రైస్తవ కుటుంబంలో అందరూ ఒకే ఒక దేవుడి పేరు చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక చెప్పడం కూడా మహిమపరుచుకున్నాను. అంత మాత్రమే అప్పుడు వెళ్ళి శ్రీపురం జంక్షన్ తర్వాత అక్కడ యూనివర్సిటీ గేట్ కనిపిస్తుంది. యూనివర్సిటీ ఎవరో మన అందరూ తెలిసి ఉండొచ్చు. బస్ స్టాండ్ నుంచి ఈ అప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడంటే జోయల్ లూకాస్ అనే గోల్డ్ షాప్ ఒకటి ఉంది. జై లూకాస్ అనే దగ్గర గోల్డ్ షాప్ ఉంది. దానికి ఎదురుగా ఏబిఎం చిప్స్ అని ఉంది. ఆ ఏబిఎం చిప్స్ రైట్ కార్నర్లో తిరిగినప్పుడు రామనగర్కి వెళ్తుంది. రామనగర్ విశాఖపట్నం. అక్కడ పెంతుకోస్తు ప్రాంతం మనకు కనిపించింది. దానికి కొద్దిగా డౌన్లోకి వచ్చినట్లయితే హెబ్రోన్ ప్రాంతం మనకు కనిపించింది. మరి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే సెవిత్రుడే చిప్స్ కనిపిస్తుంది. అమ్మా ఏలోని కూడా సమాధానము అంటున్నాడు, అలాగే బాప్టిస్ట్ అంటున్నాడు, ఇక్కడ హెబ్రోన్ అంటున్నాడు, ఇక్కడ చూస్తే సెవిత్రుడే అడ్వెంటిస్ట్ అంటున్నాడు. వీళ్ళకి సమాధానము లేదనుకున్నారు. రెండు చెప్పలు కూడా మహిమపడుతుంది. ఎంత చక్కగా కూర్చో సమాధానమే చూద్దాం. వెళ్ళాను. అప్పుడు ఏమన్నా నాకు తెలియలేదు. అప్పుడు వెళ్ళి అయ్యగారు నమస్కారం అని చెప్పి దేవుడి పేరు తిండి అడిగాను. నా పిలికిని నా దోషిని చూసి అతను ఏమనుకుంటాడో నాకు తెలియదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఏమయ్యా తెల్లవారిసరి కానయ్యా ఎవరు దొరకలేదు నీకు, తీసుకుని నమ్ముకోయ్యా. ఇక్కడ పెట్టుకొస్తే పిల్లలకి ఇద్దరు స్త్రీలు వెళ్తున్నా తెల్లటి చేత పట్టుకుని ఇలా ముసుగు వేసుకుని ఇద్దరు స్త్రీలు వెళ్తున్నా. ఆ స్త్రీని వెంట వెళ్ళి ఆ ఒక స్త్రీని పిలిచాను. ఏమిటి మేడం గారు మీ దేవుడి పేరేంటి అని అడిగారు. యేసు నీవెవరో నాకు తెలియదు. కానీ ఇంతవరకు నా సమాధానకర్తగా అంగీకరించాను. కానీ ఎప్పుడైతే నా జీవితంలోనికి నీవు నిజమైన సమాధానకర్తవు. రెండు చప్పటి కూడా మహిమపరచాలి. యేసు ప్రభువా నీవు నిజమైన సమాధానకర్తవని యేసు ప్రభువు నేను నిజమైన సమాధానకర్తగా అంగీకరించాను. ఆ తర్వాత నేను కొన్నాను జన్మతో పాపిని కర్మతో పాపిని, జన్మము కర్మ యుగ సంభూతి పాప సంభూతి పరబ్రహ్మ, జన్మతో పాపిని కర్మతో పాపిని, పాప యుగ సంభూతి పుత్ర యుగ ధర్మ ప్రాప్తి స్వరూపి భగవాన్, పాపము చేత కర్మ యోగం సంభవిస్తుందంటే మానవుడికి పాపములైన రక్షకుడు కావాలని ఎదురువేదము అభయాస్తములో చెప్తుంది. ప్రియమైన భక్తులారా, క్రీస్తు ప్రియమైన భక్తులారా, ప్రియమైన భక్తులారా, జన్మ పాపి జన్మతో పాపని, కర్మ పాపి కర్మ పాపని, విధి కర్మ యోగ సంభూతి పరబ్రహ్మ శరణము స్వామి, విధి కర్మనైనా పాపినైన నాకు నీ శరణము దయచేయి స్వామి అంటే బ్రాహ్మణోత్తరుడు అంటున్నాడు. జన్మ పాపి కర్మ జన్మతో పాపని కర్మతో పాపిని, విధివ్రాత పాపని, పాపినైన నాకు నీ శరణము దయచేయి స్వామిని సంస్కృతంలో బ్రాహ్మణోత్తరుడు అంటున్నాడు. అంటే ప్రియమైన భక్తులారా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను రెండు చప్పుడు కూడా నేను మహిమపరచండి. అప్పుడు నేను గమనించాను, దేవా నేను పాపిని అని రెండు చప్పుడు కూడా మహిమపరచాలి. అంతవరకు నేను పాపనని నాకు అర్థం కాలేదు. పాపనైన నాకు పాపల రక్షకుడు కావాలనుకున్నాను. ఎవరు కావాలన్నది మాత్రమే కాదు ప్రియమైన భక్తులారా, నానా విధమైన జ్ఞానం చేత పూర్వకాలం నుండి మరుగు చేయబడిన ఆ మరుగైనటువంటి మనమైన దేవుని కూర్చున్నటువంటి సాక్ష్యం అతి అనుకున్నైనా నాకు పరిశుద్ధాత్మ దేవుని ఈ కృప అనుగ్రహించాడు. రెండు వాక్యములు చెప్పి నేను ముగించుకుంటున్నాను. పరిస్థితుల పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నానా విధమైన జ్ఞానం చేత పూర్వకాలం నుండి అన్నిటిలో మరుగు చేయబడిన ఆ దేవుడు ఎవరు అంటే, ఆ మరుగైన మర్మం ఎవరంటే, ఆ నిజ దేవుడు ఎవరంటే, పరిస్థితి 1:27 చుట్టూరుగా చదవాలి.
తొలగించబడాలి. మర్మము యొక్క మరుగైన ఆ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు. క్రీస్తు అన్న దగ్గర కామ ఉంటుంది. కాస్త ఆలోచన చేయండి. క్రీస్తు ప్రియమిత్రులారా, యేసు క్రీస్తు ప్రభువు వారు ఎక్కడ ఉన్నారంటే అన్య జనులలో మరుగు చేయబడి ఉన్నారు. ఆ మరుగు చేయబడిన దేవుడు ఎవరంటే మీ యందున్న క్రీస్తు. రెండు చెప్పులు కూడా దేవుని మహిమపరచాలి. సహోదరి సహోదరులారా, నేను యేసు ప్రభు దగ్గరికి రాలేదు కానీ పాపము చేత శాపగ్రస్తమైన నా జీవితమును, బహు భయంకరమైన విగ్రహాల చేత చెడిపోతున్న నా జీవితమున ఆయన నన్ను రక్షించి ఉన్నాడని, నన్ను రక్షించిన యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేందుకు అతి అల్పునైన నాకు ఈ కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. రెండు చెప్పండి. నన్ను రక్షించిన యేసు నిన్ను రక్షించడానికి, సమాధానమైన శాస్త్ర జీవితములకు సమాధానం ఇచ్చిన యేసు, సమాధానమైన నీ జీవితానికి సమాధానం ఇవ్వడానికి, పాపము చేత శాపగ్రస్తమైన ధనంజయ శాస్త్రి పాపమును విడిపించిన యేసు, శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చిన యేసు, నీ పాపం నుంచి నిన్ను విడిపించి నీ శాపకరమైన జీవితం ఆశీర్వాదకరంగా ఉంచడానికి, నన్ను రక్షించిన యేసు నిన్ను రక్షించడానికి యేసు ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. అయితే యేసు ఈ రాత్రి నీకు కావాలా? యేసు కావాలన్న వారు అందరము లేచి నిలబడి రెండు చప్పలు కొట్టి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించి ఈ రాత్రి నన్ను రక్షించినట్లయితే యేసు నిన్ను రక్షించడానికి యేసు ఇష్టపడుతున్నాడు. యేసు కావాలా? యేసు ఈ రాత్రి కావాలా? పాపం వచ్చాడు యేసు ఈ రాత్రి నీకు కావాలంటే గట్టిగా చెప్పడం దేవుని పుచ్చుకుందాం. సహకారములో ఉన్నావు, ఉపకారములలో ఉన్నావు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి స్వర్గాల్లో నుంచి ప్రతి నోట దేవుడక్కడే అయినటువంటి ఏకైక స్వరం అవక దేవుడు. ఈ రాత్రి నువ్వు గ్రహించినట్లయితే యేసును నీ సొంత రక్షకునిగా స్వీకరించు, నీ పాపము నుండి విడుదల పొందు. ఇంతగా అదే బిడ్డలారా, మరి ఈ సమయంలో ఈ స్వార్థంలో కోతలకి వెళ్ళి ఉడుపుల రోజుల్లో ఉడుపులకు వెళ్ళి పని చేసుకుని ఏ పూటకు ఆ పూట కూలి చేసుకుని జీవించేటువంటి సంఘం ఈ సంఘం ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి ఈ కుట్రాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. ప్రియదేవి బిడ్డలారా, ఈ రాత్రి మీకు మనం చేస్తున్నాను. ఆఖరి సమయం, ఈ కుట్రాలు మీరెవరైనా ఈ పరీక్షలకు ఒక ప్రత్యేకమైన కానుకలు ఇస్తే బ్లూ బ్యాచ్ ఉన్న వారందరూ కూడా నా సంఘ బిడ్డలు, ఆ బ్యాచ్ వారికి ఎవరికి ఇచ్చినా ఈ ప్రత్యేకమైన కానుకలు మా ఎదురు చేరుతాయి. రెండవదిగా ఈ ఆఖరి కుటుంబంలో సంపూర్ణంగా దేవునికి ఇద్దాం. నా జీవితంలో ఒకటి నేర్చుకున్నాను. అదేంటో తెలుసా?
చిల్లర డబ్బులు ఇచ్చినంత కాలం చిల్లర జీవితంగానే ఉండిపోయింది నా జీవితం. ప్రియటువంటి దేవుని బిడ్డలారా, పేదరాలు ఉన్న 2 కాసులను దేవునికి ఎప్పుడైతే ఇచ్చిందో అవి ఎంతగా దేవుని చేత దీవించబడింది, దేవుడు ఎంతగా గుర్తించాడో ఆ వాక్యం విన్నారు. ఒక రోజున ఇలాంటి మీటింగ్లో దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు, మాస్టర్ సెమినార్లో వాక్యం చెప్పినప్పుడు గత 2 రోజులు వినాలని చెప్తారేమో. ప్రియటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి మొదలుపెట్టా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ రోజు నేను వేసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాలు నా చేతికి వాచ్యలే. ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు చాలామంది దైవజనులు ఆ రోజున నాతో ఉన్నారు. ఒక దైవజనుడు శోభనకు తీసుకెళ్ళి అబ్బాయిని వాచ్ కొట్టుకుని సెలెక్ట్ వేసింది ఒక వాచ్. కానీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాకు వాచ్లు వస్తానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఎందుకు చెప్పానంటే దేవునికి ఇచ్చుటలో వచ్చే ఆశీర్వాదం గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవునికి ఈ సభల నిమిత్తము, ఈ భారత ఖర్చుల నిమిత్తము సంపూర్ణంగా కానుక దేవునికి చెల్లిద్దాం. ప్రియమైన మరి కానుకలు పెట్టాలని సిద్ధపడండి. నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు మరి చాలా మందికి తెలియదు కనుక ఏలాగు తప్పించు లక్ష్యము చేసి ఏలాగు తప్పించు అలసు చేస్తాము, అలసు చేస్తాము. ఈ రాత్రి సభకు వచ్చినటువంటి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలను సహకరించిన వారందరికీ కూడా ఇప్పుడు వచ్చిన అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఈ పరిచయ కొరకు ప్రార్థించండి. ఏదైనా ప్రార్థనలో మీ కొరకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనల్ని రక్షించుటకు వచ్చినటువంటి నజరేయుడైన యేసు మన కొరకు ఆఖరి రక్తపు బొట్టలు కార్చిన యేసు మనము నిలవవలసినటువంటి స్థానంలో ఆయన నిలిచి మనల్ని తప్పించి మన కొరకు బలైపోయినటువంటి యేసు మనల్ని తిరిగి తానున్నటువంటి స్థలంలోనికి తీసుకుని వెళ్ళటకు పూర్ణమైనటువంటి సంఘము కొరకు తిరిగి రాబోతున్న యేసు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తూ నోడు గురించి స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా 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 వేవేల దూతలతో కొనియాడబడుతున్నటువంటి మన దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన తప్ప మనల్ని రక్షించుటకు వేరొక దేవుడు లేడు. మన ప్రభు అయినటువంటి యేసయ్య నామాన్ని చేతులెత్తి స్తుతిస్తూ నోడు తెరిచి ఆయన ఘనపరుస్తూ స్తుతి సింహాసనాన్ని మన మధ్యలో స్థాపించుకు మన హృదయములలో ఆయనకు మొదటి స్థానాన్ని సమర్పించుకుంటూ స్తుతించుకున్నాం. మూడవ రాత్రి సభలో ఆయన ఉండి ముగింపులోనికి తీసుకుని వస్తున్నటువంటి దేవుడు తన సేవకుడి ద్వారా అనేక మంది ప్రజలతో మాట్లాడినటువంటి దేవుడు స్తోత్ర స్తోత్ర హల్లెలూయా